రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం గురించిన అప్డేట్లు, ఆసరా పింఛన్లు, పెరిగిన ఆసరా పింఛన్లు, అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు, అదేవిధంగా రైతు బంధు 2024 సంబంధించి ముఖ్యమైన అంశాలైతే పేర్కొనడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ రైతు బంధు 4 ఎకరాల వరకు కంప్లీట్ కావడం జరిగింది. 5 నుంచి మిగతా 5 ఎకరాల పైన ఉన్న వారికి కూడా ఎప్పటి నుంచి విడుదలవుతుందో డేట్లు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి మన వీడియో అనేది జరగడం అయితే జరుగుతోంది. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు మార్చి 11 నుంచి అమలులోకి రావడం అనేది జరుగుతుందండి. మార్చి 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టులని విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇవ్వడం అని జరిగింది. ఇల్లు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ప్లస్ ఇంటి స్థలము, ఇవన్నీ కలిపి ఇస్తాము. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లుకి 47 లక్షల మంది అప్లై చేసుకోవడం అయితే జరిగింది. నియోజకవర్గానికి 3725 ఇళ్లనిస్తాము. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లని కలుపుకొని 3275 ఇళ్లని నియోజకవర్గానికి ఇస్తామని చెప్పేసి కూడా మనకు సీఎం గారు పేర్కొనడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్చి 11 నుంచి అమలులోకి రావడం అయితే జరుగుతుంది. ఎవరెవరైతే ఇందిరమ్మ ఇళ్లకు ఎలిజిబుల్ అవుతామని అనుకుంటున్నారో వాళ్ళు ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా క్లారిటీగా తెలుసుకోండి. వాళ్ళ యొక్క క్యాస్ట్, అదేవిధంగా ఇనకము, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డ్స్ అన్ని అవైలబిలిటీలో పెట్టుకోండి. మళ్ళీ చాలా మందికి చాలా డౌట్ ఉంది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము అప్లై చేసినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసిన తర్వాత మాకు బ్యాలెన్స్ పెండింగ్ లో ఉంది, లేకపోతే మేము అప్లై చేసినాం వాళ్ళు మాకు ఇల్లు ఇవ్వలేరు, వీళ్ళు ఇస్తారా అంటే ఫస్ట్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే అప్లై చేశారో, ఎవరి అయితే పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, వాళ్ళ బిల్లును క్లియర్ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఇది క్లియర్ గా పేర్కొనడం జరిగింది. 3275 నియోజకవర్గానికి ఒక ఇల్లు ఇస్తాము, నియోజకవర్గానికి 3275 ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త. ఈ నెల 11 నుంచి అయితే ఇందిరమ్మ ఇళ్లకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మహాలక్ష్మి పథకం. ఆల్రెడీ మనకు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి 2500 రూపాయలు, ప్రతి ఒక్క 18 నుంచి 67 నిండిన బాలికలకు 2500 రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం దీని విషయంలో మాత్రం మాట మారుస్తుంది. 18 నుంచి 67 సంవత్సరాలకు సంబంధించిన మహిళలు 1,67,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ 2500 రూపాయలు ఇస్తే ప్రభుత్వం తన యొక్క నిధులను మొత్తం దీనికి కేటాయించాల్సి వస్తుంది. ఆల్రెడీ దీనికోసం మనకు బడ్జెట్ లో కోట్లను ప్రవేశపెట్టింది. కానీ అందరికి 18 నుంచి 67 ఏళ్ల మధ్యలో ఉన్న వారు అందరికి ఇస్తే మాత్రం ఈ బడ్జెట్ మాత్రం సరిపోదు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అదే రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఇస్తాము, అదే విధంగా పెళ్లైన మహిళలకు మాత్రమే ఇస్తాము అని పేర్కొనడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చెప్పడం మాత్రం అన్యాయం. ఎందుకంటే ఎలక్షన్ ముందు 18 నుంచి 67 ఏళ్లు నిన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. మరి ఇప్పుడైతే మాట మారుస్తున్నారు. అదే విధంగా సంవత్సర ఆదాయము, భర్త యొక్క ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. అదే విధంగా 5 ఎకరాల భూమి తన పేరు మీద ఉండకూడదు. అదే విధంగా 7.5 మిట్ట భూమి ఉండకూడదు. అదే విధంగా భార్య యొక్క భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు. అదే విధంగా భార్య యొక్క భర్త ప్రభుత్వ పన్ను చెల్లించకూడదు. ఇవన్నీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, ఇవన్నీ ఎవరికైతే ఉండవో వీళ్ళకు మాత్రమే 2500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చెప్పడం అనేది చాలా మోసపూరితమైన విషయం అండి. 100కి 200% మోసపూరితమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇలాంటి మాటలు ఏమీ చెప్పలేదు. 18 నుంచి 67 ఏళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడైతే మాటలు అయితే మార్చడం అయితే జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అప్డేట్ మాత్రం నిజంగా రాలేదండి. అందరూ ఎలక్షన్ ముందు అమలు చేస్తాం,
ఇందిరాగాంధీ చేతుల మీద, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు అవుతుంది అనుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఏమీ రాలేదు. కానీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం క్యాస్ట్, అదేవిధంగా ఇన్కమ్, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్, అదేవిధంగా రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రం ఎలిజిబిలిటీ కింద పెట్టుకున్నట్టే ఇవైతే దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ మాత్రం అడిగే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే ఉంది. కానీ మహాలక్ష్మికి సంబంధించిన డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదండి. అందరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా తొందరలోనే రావాలని ఆశిద్దాం. అదేవిధంగా పెరిగిన ఆసరా పింఛన్లు ఎప్పటి నుంచి చాలా మందికి డౌట్ అండి. కానీ ఆసరా పింఛన్లో మాత్రం ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ 1వ తేదీన జీతాలు ఇస్తున్న ప్రభుత్వం, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు మాత్రం 1వ తేదీన పింఛన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పటికీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్ పింఛన్స్ అయితే చాలా మందికి రాలేవు. పాత వారికి పాత పింఛన్ రావట్లేదు. మరి పెరిగిన 4016, 6016 రూపాయల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తుంది అనేది ప్రజలందరి లోపల ఉన్న పెద్ద డౌట్. సో దీని గురించి చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ పింఛన్ అనేది డిసెంబర్ 1కు రాకుండా డిసెంబర్ 25కి వచ్చింది. జనవరి పింఛన్ జనవరి 25కి వచ్చింది. మరి ఫిబ్రవరి పింఛన్ ఫిబ్రవరి 25కి వచ్చింది చాలా మందికి. మరి ఇప్పుడు మార్చి పింఛన్ మార్చి 1కు వచ్చిందంటే 1కు రాలేదు, 5కు వస్తానంటే 5కు రాలేదు. మరి ఇది కూడా 25కి వచ్చే అవకాశమే ఉంది. మరి ప్రభుత్వం 1వ తారీఖు నుంచి 25వ తారీఖు జంప్ చేయడం మాత్రం కరెక్ట్ గా కాదు. కానీ పెరిగిన పింఛన్లు మాత్రం ఏప్రిల్ నుంచి ఇస్తారని, ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ఇస్తుందని అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆల్రెడీ మార్చి 14 నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, దీని లోపే ప్రకటించే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి పెరిగిన పింఛన్లు ఇస్తామని. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయినా ఇప్పటి వరకు కూడా పెరిగిన పింఛన్లు ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రాలేదు. సో దీనికి సంబంధించిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పేసి కూడా పేర్కొనడం అయితే జరుగుతుంది 100%. అదేవిధంగా పింఛన్లు ఎవరికైనా రాకపోతే మాత్రం ఇంకా కామెంట్ రూపంలో తెలియండి. ఆల్రెడీ ఇప్పుడు పింఛన్లు అనేది 18 నుంచి 57 సంవత్సరాలు మధ్యలో ఉండకూడదు. 57 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే పింఛన్లు ప్రభుత్వం అయితే ఇస్తుంది. సో ఈ 57 సంవత్సరాల వయసును కూడా తగ్గించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. చూడాలి ఏమవుతుందో అనేది. మరి పెరిగిన పింఛన్లకు అంటే ఇప్పుడు కొత్త వారు కూడా చాలా మంది 47 లక్షల చిల్లర అంటే 47 లక్షల ప్లస్ మంది కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం అయితే జరిగిందట. మరి ఈ పింఛన్లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో, పాతదానికి దిక్కులేదు, కొత్త ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. తొందరలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీ, తెలంగాణ రైతులందరూ వెయిట్ చేస్తున్నది రైతు రుణమాఫీ. పాత సీఎం కేసీఆర్ గారు 16,275 కోట్లు పెట్టి ప్రతి ఒక్కరికి ₹1,00,000 మాఫీ చేశారు. అది కూడా 75% మాత్రమే మాఫీ చేశారు. మరి ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? 2 లక్షల రూపాయల వరకు మేము రుణమాఫీ మాఫీ చేస్తామన్నారు. ₹1,00,000 వరకు మాఫీ చేస్తేనే 16,000 కోట్లు అయినప్పుడు 2 లక్షల రూపాయలు మాఫీ చేసినప్పుడు కూడా ఎక్కువ కోట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ మోతాదులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే మన బడ్జెట్ ప్రవేశపెట్టిందే 2024-25కు 3 కోట్ల లక్షలు. మరి దీంట్లోనే ఒక 30 నుంచి 40 వేల కోట్లు రైతు రుణమాఫీకి ఇచ్చేస్తే ఆల్రెడీ 0.25 కంప్లీట్ అయిపోయినట్టే. సో దీనికి సంబంధించి వ్యవసాయ శాఖకు 19,750 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు. సో దీనికి సంబంధించి అయితే రైతు రుణమాఫీ అయితే ఈ టర్మ్ లో లేనట్టే. 2025-26లో చేస్తుందా, మరి ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు చేస్తుందా, అంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు చేస్తుందా అనేది చూడాలి. అదేవిధంగా దఫాల వారీగా చేస్తుందా, ఒకే విధంగా చేస్తుందా అని కూడా క్లారిటీ లేదు. కానీ మంత్రులు, సీఎం మాత్రం ఏమని చెప్తున్నారు? మేము బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడుతున్నాం, రైతు రుణమాఫీ చేస్తాం, చేసే బాధ్యత మాది అని అంటున్నారు. కానీ ఈ సంవత్సరం అయితే కాదు. ఎందుకంటే వ్యవసాయ శాఖకు ప్రవేశపెట్టిందే 19,750 కోట్లు. మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తే కావాల్సిన డబ్బులు ఎంత? ఆల్మోస్ట్ మనకు 30 నుంచి 40 వేల కోట్లు. వ్యవసాయ శాఖకు ప్రవేశపెట్టిన దానికంటే దీనికి ఎక్కువ కావాలి. ఈ వ్యవసాయ శాఖల మళ్ళా పంట దిగుబడి రుణాలు, ఆ రుణాలు, ఈ రుణాలు, పంట బీమాలు ఇవన్నీ కలిపి కూడా 19,000 కోట్లు ప్రవేశపెట్టారు. అదే పంట ఇప్పుడు నష్టపోతే నష్టపరిహారం ఇవన్నీ కలిపి. సో ఇప్పుడైతే 100కి 200%, 200%, 300% రైతు రుణమాఫీ అనేది లేదు. ఇది రైతులైతే బాధించదగ్గ విషయం. మెయిన్ గా రైతు బంధు ఎక్కడ చూసినా రైతు బంధు. నిజంగా చెప్తున్న మనస్ఫూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను మోసం చేసింది.
100% మోసం చేసింది. కేసీఆర్ గవర్నమెంట్ యాసంగి పంట స్టార్ట్ అయితే నెలలోపు, అదేవిధంగా ఖరీఫ్ పంట స్టార్ట్ అయితే నెలలోపే రైతు బంధు అనేది పడిందండి. అబద్ధం చెప్పకూడదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్లో అధికారం చేపట్టింది, ఇది మార్చి ఇప్పటి వరకు రైతు బంధు ఊసు లేదు. చాలా జిల్లాల్లో 2 ఎకరాలకు పడలేదు, 3 ఎకరాలకు పడలేదు, 4 ఎకరాలకు పడలేదు, 5 ఎకరాలకు పడలేదు. కానీ కొన్ని జిల్లాల్లో కొంతమందికి 2 ఎకరాలకు పడింది, 3 ఎకరాలకు పడింది, 4 ఎకరాలకు పడింది, 5 ఎకరాలకు పడింది. అసలు ఈ రైతు బంధు ప్రభుత్వం దేని పరిగణలోకి తీసుకొని ఇస్తుంది అనేది ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. కానీ సీఎం గారు అయితే పేర్కొనడం జరిగింది, మార్చి 15 లోపు అందరికీ రైతు బంధు కంప్లీట్ చేసేయండి అని అన్నాడు. మరి ఈరోజు మార్చి 5, ఇంకా 10 రోజులలో రైతు బంధు అందరికి కంప్లీట్ అవుతుందా అంటే దేవునికి తెలుసు, సీఎం గారికి తెలుసు. 100% కాదు. ఎందుకంటే చాలా జిల్లాలలో 3, 4, 5 ఎకరాల వారికి పడలేదు. వాళ్ళు రైతు బంధు పడిందా అంటే ఇంకా లేదు, ఇంకా పడలేదు అనే మాటలు పేర్కొనడం అయితే జరుగుతుంది, అందరికీ తెలిసిందే. సో రైతన్నలకు ఒక్క విన్నపం, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీది ఏ డిస్టిక్, మీకు రైతు బంధు పడిందా పడలేదా, పడితే ఎన్ని ఎకరాల వారికి పడింది, పడకపోతే ఎన్ని ఎకరాల వారికి పడలేదా అని కామెంట్ రూపంలో తెలియండి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల వీడియో చూస్తున్న వేరొక రైతులకు అర్థమవుతుంది, ఓకే రైతు బంధు ఇంకా పడలేదు, ఓకే రైతు బంధు ఇంకా పడిందని క్లారిటీగా అర్థమైతే రావడం అయితే జరుగుతుంది. మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొచ్చినాను అనుకుంటున్నా. వీడియో మాత్రం మీకు నచ్చితే 100% లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.